హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి అసలు మీకోసం, ఏమన్నా బాధపడుతున్నారా, మళ్ళీ మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఇలా ఈ రీడింగ్ ఉండబోతోందండి. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. స్పెషల్గా ఏదైనా రాశి నాకు ఎక్కువగా కనిపించింది అంటే ఈ రీడింగ్లో నేను దాన్ని మెన్షన్ చేస్తాను. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. మీ పర్సన్ని తలుచుకొని ఊహించుకొని ఈ రీడింగ్ చూడండి. సో అప్పుడే మీకు ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి, మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ అట్ ప్రెజెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఫైవ్ ఆఫ్ వాండ్స్, ద వరల్డ్, టూ ఆఫ్ స్వర్డ్స్, the wheel, moon, ace of wands, two of pentacles, ace of cups, 10 of swords, justice, seven of wands, seven of cups, three of pentacles, queen of wands, nine of swords. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి వీళ్ళ ఫీలింగ్స్ కానీ వీళ్ళ ఎమోషన్స్ కానీ ఇవన్నీ మనసులో మీరంటే ఇష్టం ఉంది కానీ అది చెప్పాలి అంటే భయపడుతున్నారు. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. మీరంటే ప్రేమ ఇదివరకు ఎలా ఉందో అంతే ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలా ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఇక్కడ కనిపిస్తుంది. కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. వీళ్ళ మనసులో అయితే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ తీసుకుంటే ఏమవుతుందో, తీసుకోకపోతే ఏమవుతుందో. అండ్ ఆల్రెడీ మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి, చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయి.
సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం కరెక్టా, అది సేఫా అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో నైట్ ఆఫ్ వాన్స్ వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది మీ విషయంలో. మిమ్మల్ని కలవాలని కానీ, మీతో కమ్యూనికేట్ చేయాలని కానీ డెఫినెట్గా వీళ్ళకు ఉంది. కానీ ఏంటంటే కొంతవరకు వీళ్ళు కొంచెం స్లో మూమెంట్లో ఉన్నారు, నిదానంగా ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు, మిమ్మల్ని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీకు ఇక్కడ మీ పర్సన్‌కి మధ్య చాలా గొడవలయినాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా తిట్టుకోవడం గానీ, ఆహ్, ఒక మీరు కోపంగా వాళ్ళని ఏదన్నా అనడం గానీ, దానికి వాళ్ళు ఇంకేదన్నా అనడం గానీ, సో ఇలాంటివేవో జరిగాయి అని నాకిక్కడ అనిపిస్తుంది. అందుకే వీళ్ళు ఏం చెయ్యాలో, ఏం డిసైడ్ చేయాలో, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతున్నారు. సో పేజ్ ఆఫ్ వర్డ్స్ ఇదివరకు మీరు వాళ్ళకేంటంటే పదే పదే మెసేజ్‌లు చేసి గానీ, పదే పదే కాల్ చేసి గానీ, మీరు వాళ్ళ వెంట పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు వాళ్ళ వెంట పడట్లేదు. ఏమైంది? వీళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా వీళ్ళ లైఫ్‌లోకి? ఎందుకు వీళ్ళు నన్ను అంత నెగ్లిజెన్స్ చేస్తున్నారు? నన్ను అంత పట్టించుకోవట్లేదు? నాకంత ఎందుకు ఇంపార్టెన్స్ ఇయ్యట్లేదు? అని వీళ్ళు మీ మీ మీద స్పై చేయడం స్టార్ట్ చేశారు. సో ఐ మీన్ ప్రేమ ఉన్నా అది మనసులో దాచుకొని చెప్పలేక, మీ గురించి ఆలోచించకుండా ఉండలేక, మీ మీద స్పైయింగ్ అయితే చేస్తున్నారు. లైక్ సోషల్ మీడియా కానీ, వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టా కానీ, మీరు ఎవరికి లైక్ చేస్తున్నారు, మీరు ఎవరికి కామెంట్స్ చేస్తున్నారు, టైమ్ టు టైమ్ వీళ్ళు తెలుసుకుంటున్నారు, టైమ్ టు టైమ్ అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ మీ లైఫ్‌లోకి రావాలి అంటే కొంచెం భయం. జరిగిన సిట్యుయేషన్స్‌కి భయపడుతున్నారు. ఏం జరిగాయో మీ ఇద్దరి మధ్య మళ్ళీ మీకే తెలుసు. సో వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఎమోషన్స్‌ని చాలా పేషెన్సీతో ఉంటున్నారు. బట్ డెఫినెట్లీ వీళ్ళు మీ పైన మాత్రం చాలా స్పై చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. మీరు పెట్టే స్టేటస్‌లు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలాంటి స్టేటస్‌లు పెడుతున్నారు అని చెక్ చేస్తున్నారు. ఇంతకుముందు తను కావాలి అన్నట్టుగా మెసేజ్‌లు పెట్టేవాళ్ళు. తను కావాలి అని మీరు తనకి ఒక ఎనర్జీ కానీ, ఒక ఇది కానీ ఇచ్చేవాళ్ళు. నువ్వు నా లైఫ్‌లో ఉండాలి. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ స్టేటస్‌లు గానీ, అంటే వాళ్ళని ఉద్దేశించి అలా ఏమన్నా స్టేటస్‌లు గానీ అట్లా పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు మీరు వాళ్ళని చేయట్లేదు. మీ లైఫ్‌లో మీరు ఉంటున్నారు. అసలు ఏంటి? ఏమనుకుంటున్నారు? నేను కావాలనుకుంటున్నారా? అక్కర్లేదనుకుంటున్నారా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు ఇలా డిఫరెంట్‌గా మీరు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా, ఇక్కడ మీ సైడ్ నుంచి వాళ్ళకి ఆ పాజిటివిటీ అనేది కనిపించట్లేదు. సో ఇది వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కదా టాపిక్. సో మీ పర్సన్ మైండ్ మొత్తం చాలా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు మీ పర్సన్. అసలు ఆ మనసు ప్రశాంతంగా లేదు. ఆలోచనలు విపరీతంగా ఉన్నాయి. ఆలోచనలతోనే వీళ్ళు చాలా ఫైట్లు చేసేస్తున్నారు. చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉంది. అండ్ వీళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళతో కూడా వీళ్ళకి ఫైటింగ్స్ అనేది జరుగుతుంది. సో అసలు హ్యాపీగా లేరు. ఒకవేళ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో అయినా, వాళ్ళ మదర్‌తో అయినా, వీళ్ళకేంటంటే చాలా ఫైట్స్ జరుగుతున్నాయి మీ విషయంలో. చాలా గొడవలున్నాయి. మైండ్ మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉంది. అసలు ఆలోచించే శక్తి కూడా వీళ్ళకి లేదు. అండ్ వీళ్ళేంటంటే మీ మీ మధ్య, మీకు మీ పర్సన్‌కి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. కొన్ని రోజులు రావడము, కొన్ని రోజులు వెళ్ళిపోవడం. అంటే వాళ్ళకి మీ నుంచి ఏమైనా కావాలన్నప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం. అండ్ వాళ్ళకి కావాల్సిందంతా అయిపోయిన తర్వాత ఓకే. బై. నేను వెళ్ళిపోతున్నాను. మా ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు. సంథింగ్ మీకు ఏదో ఒక రీజన్స్ చెప్పేసి అంటే
మీరు కాదని చెప్పలేనన్ని రీజన్స్ చెప్పేసి వీళ్ళు మీకు వెళ్ళిపోతారనమాట. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఒక సైకిల్ అయితే మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయింది. న్యూ సైకిల్, న్యూ వేలో మళ్ళీ మిమ్మల్ని న్యూ చాప్టర్ స్టార్ట్ చెయ్యాలి. మీతో జరిగింది ఈ గొడవలు ఇవంతా పక్కన పెట్టేసి, ఈ సైకిల్ని అయితే ఎండ్ చేసేసి మళ్ళీ న్యూ సైకిల్ అయితే మీ ఇద్దరి మధ్య స్టార్ట్ చెయ్యాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మళ్ళీ మిమ్మల్ని వచ్చి మాట్లాడాలి, మళ్ళీ మిమ్మల్ని వచ్చి పలకరించాలి. ఇక్కడ యాక్షన్ కనిపిస్తుంది కదా. సో డెఫినెట్లీ నువ్వు లేకుండా నేను చాలా బాధపడుతున్నాను, నేను ఎంతో మిస్ అయ్యానో తెలుసా, ఎంత నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నానో తెలుసా, నీ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ నువ్వంటే నాకు తెలుసా, నీ నుంచి దూరంగా ఉన్నంత టైము నేను ఎంత ఏడ్చానో, ఎంత బాధపడ్డానో, ఎంత నిన్ను మిస్ అయ్యానో, ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ నేను ఎంత మిస్ అయ్యానో, నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినా ఇంక నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. నేనైతే చాలా వరకు నా ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు. నా ఎమోషన్స్తో కూడా నేను ఫైట్ చేయలేకపోతున్నా. ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ నేను నీతో ప్యాచప్ అవ్వాలి అనుకుంటున్నాను. బికాస్ నువ్వు లేకుండా నా లైఫ్లో అన్నీ కన్ఫ్యూజన్సే. ఏ విషయం, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఈ పర్సన్ ఏంటంటే టోటల్లీ మీ పైన డిపెండ్ అయిపోయారు. బ్లైండ్గా మీ పైన డిపెండ్ అయిపోయారు. అంటే ఏం చెయ్యాలన్నా కూడా, ఏం చెయ్యొద్దు అన్నా కూడా అన్నీ మిమ్మల్ని అడగడం, మీ డెసిషన్ తీసుకోవడం. సో ప్రతిదానికి ఈ పర్సన్ మీ పైన అంటే పాస్ట్లో అలా డిపెండ్ అయిపోయారు. కాబట్టి అన్నిటికీ కన్ఫ్యూజన్సే. ఏం చెయ్యాలి, ఏం చేయొద్దు అన్నదానికి కన్ఫ్యూజన్సే. సో మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే ఏం చేయకూడదు అని మీరు తనకి సజెస్ట్ చేస్తారు. సో మీరు లేకుండా ఈ పర్సన్ లైఫ్లో అన్నీ కన్ఫ్యూజన్సే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. అసలు తనుంటే, తన సపోర్ట్ ఉంటే నాకు ఇంత కష్టం వచ్చేదా, నేను ఇన్ని కన్ఫ్యూజన్స్లో ఉండేదన్నా. ఏదో ఒకటి తను అడిగితే సలహా ఇచ్చేవాళ్ళు, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. సో ఇప్పుడు అలా లేదు, చేంజ్ అయిపోయింది. సో టోటల్లీ చేంజ్ అయిపోయింది, మారిపోయింది. వీళ్ళకి మీ ఇద్దరి మధ్య ఈ చేంజ్ అనేది వీళ్ళకి అసలు నచ్చట్లేదు. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఓకే. అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఈ కన్ఫ్యూజన్స్ వల్ల, ఈ రిలేషన్షిప్ ఇలా అవ్వడం వల్ల ఇలా మారుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు మన ఇద్దరి మధ్య ఇంత దూరం, ఇంత గ్యాప్ వస్తుందని కానీ, అసలు మనం మాట్లాడుకోకుండా ఒక రోజైనా ఉంటామా అని చెప్పి కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది నేను ఇంత కంట్రోల్డ్గా ఎలా ఉంటున్నానో నాకే తెలియట్లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో అదనమాట ఇక్కడ కన్ఫ్యూజన్స్. ప్రతిదానికి మీ పర్సన్ మీ పైన డిపెండ్ అయిపోయారు. మీ గురించి ఆలోచించకుండా ఉండలేరు. కానీ అట్ ప్రెజెంట్ చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో మంచిగా మళ్ళీ తనకి ఫేవరబుల్గా మిమ్మల్ని మార్చుకోవాలి ఈ పెయిన్ నుంచి. అండ్ డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించే బాధపడుతున్నారు. మిమ్మల్ని కలవలేకపోతున్నందుకు కానీ, మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నందుకు కానీ, ఎంతమంది చెప్పినా కూడా బాధపడొద్దు, దట్స్ ఓకే, ఏం పర్లేదు, 2 రోజులు అంతా సెట్ అయిపోతుంది, ఏం బాధపడకు, ఇవన్నీ కామనే అని ఎందుకు ఏడుస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు. అంత ఇదిగా ఏడ్చేస్తున్నారు. టూ మచ్ ఎమోషనల్ అయిపోతున్నారు.
మీ గురించి ఆలోచన వచ్చినా, మీ గురించి బాధ వచ్చినా, మీ గురించి ఆ థాట్ 24/7 డే అండ్ నైట్ వాళ్ళ మైండ్లో ఉంటారు మీరు. 24/7 ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, మా ఇద్దరి మధ్య ఇంత డిస్టెన్స్ ఎందుకు వచ్చింది, నేనే కోరి తెచ్చుకున్నానా, లేకపోతే అదే రావాల్సి వచ్చిందా, తన వల్ల వచ్చిందా, నా వల్ల వచ్చిందా ఈ దూరం. మేబీ నేనంత రూడ్గా కూడా మాట్లాడకుండా, రూడ్గా కూడా బిహేవ్ చేయకుండా ఉండుంటే బాగుండేదేమో అని చెప్పి మీ పర్సన్ ఇక్కడ బాధపడుతున్నారు. అండ్ 24/7 మీ గురించే ఆలోచనలు మీ పర్సన్కి. సో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, న్యూ లైఫ్ చూడాలి. బికాజ్ మీతో లేకుండా, మీరు లేకుండా వీళ్ళు కొంచెం కూడా మనశ్శాంతిగా ఉండలేరు. వీళ్ళ మనసు మొత్తం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు లేకుండా మనశ్శాంతిగా ఎలా ఉంటారు చెప్పండి. అది. సో ఇక్కడ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, మీతో న్యూ న్యూ లైఫ్ చూడాలి అని వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా కోరుకుంటున్నారు కూడా. మేబీ మనీ విషయంలో కూడా వీళ్ళు చాలా లాస్లో ఉన్నారు. మనీ పరంగా కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. ఓకే, బట్ మీరంటే ప్రేమ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. బికాస్ ఇంత లవ్ ఓవర్ఫ్లో అయినప్పుడు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు మనసు విప్పి వాళ్ళ ప్రేమని మీకు చెప్పాలి. బికాస్ ఈ ప్రేమ వీళ్ళు మీకు చెప్పకపోతే వీళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా హర్ట్ అవుతున్నారు. నన్ను నేనే చీట్ చేసుకుంటున్నాను, ఇంత ప్రేమ మనసులో దాచిపెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయకుండా, ఫాలోడ్ బై ఈ కన్ఫ్యూజన్స్. ఇప్పుడు తను నా లవ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం ఒక పక్క. కానీ మనసులో మాత్రం మీరంటే ప్రేమ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మీరు ఈ ప్రేమ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళని వాళ్ళే మోసం చేసుకున్నట్టు బాధపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని ప్రేమ లేదు అని చెప్పి మోసం చేస్తున్నారు, హార్ష్గా మాట్లాడి, రూడ్గా మాట్లాడి. అండ్ వాళ్ళకి వాళ్ళు కూడా మోసం చేసుకుంటున్నారు. అది. బట్ వీళ్ళకి మాత్రం మీరంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. అది మీతో చెప్పనందుకు కూడా, మీ నుంచి దాచిపెడుతున్నందుకు కూడా వీళ్ళకి చాలా హర్టింగ్ ఉంది, చాలా బాధపడుతున్నారు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీకు జస్టిస్ చేయట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మీకు జస్టిస్ చేయలేకపోతున్నందుకు ఇక్కడ ఏంటంటే తన మీద తనకే కోపం వస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ, అండ్ మీ ఇక్కడ మిమ్మల్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ 7 of Wands మీ పర్సన్
ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసుంటే, లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగి బ్లాక్ సిట్యుయేషన్ ఏదన్నా మీ మధ్య ఉంటే, సో, ఈ పర్సన్ మీకు అన్‌బ్లాక్ చేసి మాట్లాడే ఛాన్సెస్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. అన్‌బ్లాక్ చేసి వాళ్ళ వాళ్ళ ప్రేమ ఏంటి? మీ వాల్యూ ఏంటి? వాళ్ళ దృష్టిలో అసలు మీరేంటి? అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే. నా లైఫ్‌లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ వల్ల నేనలా బిహేవ్ చేశాను. లేకపోతే అది వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల కానీ, సో, ఫ్యామిలీ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవొచ్చి మీరు దూరం అయిపోతే, మీరు లేకుండా ఇక్కడ ఫ్యామిలీ గానీ, వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, మీ ఇద్దరి మధ్య దూరం పెరిగితే, ఇది అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు. నేనేం చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నాను. మనీ పరంగా కూడా వీళ్ళు లాస్‌లో ఉన్నారు. వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఇంత ప్రేమ ఉన్నా నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నా. బికాజ్ నా చేతిలో నిన్ను బాగా చూసుకునేంత మనీ లేదు. అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ మాట విని నేను వాళ్ళకి సరెండర్ అవ్వాల్సొస్తుంది. నా ప్రేమ చెప్పలేకపోతున్నా అని కూడా వీళ్ళు బాధపడుతున్నారు. బట్ డెఫినెట్లీ వీళ్ళు మీతో అన్‌బ్లాక్ చేసి మాట్లాడడం కానీ, మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, అలాంటిది ఏదో చేయబోతున్నారు. బికాజ్ మీరు లేకుండా వీళ్ళు స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు. సో, వీళ్ళు మీతో బిహేవ్ చేసే పద్ధతికి వీళ్ళే బాధపడుతున్నారు. అరే! తనంటే నాకెంత ఇష్టము. తన కోసం నేను ఎన్ని చేశానో. బట్ ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేయాల్సొస్తుంది? నిద్ర పట్టట్లేదు. అన్నం తినబుద్ధి కావట్లేదు. ఆలోచనలు. విపరీతమైన ఆలోచనలు. తన లైఫ్ ఎందుకిలా అయిపోయింది? ఎందుకిలా ఉండిపోతున్నారు? ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? నా లైఫ్ ఎప్పుడు ఇలా అవుతుంది? నేను ఇలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్‌లో ఫేస్ చేస్తాను. నాకు నచ్చిన వాళ్ళని నేను ఇలా దూరం చేసుకుంటాను అని నేనెప్పుడూ అనుకోలేదు అని బాధపడుతున్నారు. నిద్రపోవట్లేదు వీళ్ళు. సో, చూడండి డిప్రెషన్‌లో ఉన్నారు. స్ట్రెస్ ఎక్కువైంది వీళ్ళకి. నిద్ర పట్టట్లేదు. ఆలోచనలన్నీ అంతా ఓవర్‌గా ఇన్ని ఆలోచనలు వీళ్ళ మనసులో ఉంటే, వీళ్ళ మైండ్‌లో ఉంటే నిద్ర ఎలా పడుతుంది? మనిషి హ్యాపీగా ఉంటే కదా నిద్ర పట్టేది. ఆలోచనలన్నీ అలా శూలాల్లాగా, కత్తుల్లాగా పొడిచేస్తూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది మనిషికి? బాధ, దిగులు, భయం అన్నీ. ఇంకా ఒకటేంటి, మేబీ ఇది వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ అయితే, సో, వాళ్ళకి కూడా వీళ్ళు భయపడుతున్నారు. మేబీ ఫ్యామిలీలో తెలిసి గొడవ అయ్యుండొచ్చు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఆలోచనలన్నీ చూడండి ఇంత ఎక్కువ ఉన్నాయి. ఇది. ఇంత ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు 10 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్. స్వర్డ్స్ కార్డ్స్ ఇన్ని వచ్చాయి చూడండి.
నా లైఫ్ ఇలా అయిపోతుంది, నేను ఇంత బాధపడతాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు బాధపడుతున్నానో తెలీదు. ఎందుకు ఇలా జరిగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. నచ్చిన మనిషితో నచ్చినట్టుగా ఉండడానికి నాకు ఇన్ని కండిషన్సా అని ఆలోచిస్తున్నారు. సో చూద్దాము సమ్ మోర్ కార్డ్స్ యూనివర్స్, ఏంజల్స్. మా వ్యూవర్స్ పర్సన్స్ నుంచి ఇంకొన్ని మెసేజెస్ మా వ్యూవర్స్కి మీరు ఇవ్వండి. 24/7 మీ గురించి ఆలోచనలే వీళ్ళకి. మిమ్మల్ని, మీ ప్రేమని డెఫినెట్లీ వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ సిచ్యువేషన్స్ వీళ్ళకి అలా అయి ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ అలా అవుతాయని భయంతో కూడా దూరం చేసుకొని ఉండొచ్చు. బట్ సెంటర్ చూడండి, ప్రేమ అయితే చెప్పలేను. బట్ వీళ్ళ మనసు విప్పి మీకు వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. Some more card angels. Stay optimistic about your love life. అంటే బాధ ఉన్నా మరీ అంత లోకి డిప్రెషన్కి వెళ్ళిపోకండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా, బట్ వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కూడా చేసే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ కాంటాక్ట్ చేసినా మీరేంటంటే ఒకసారికి హై అయిపోకండి. స్టే ఆప్టమిస్టిక్. ఏది జరిగినా సరే, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఓకే, కాంటాక్ట్ చేయకపోయినా ఓకే, పాజిటివ్ థింకింగ్ అనేది బిల్డప్ చేసుకోండి. ఓకే, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. పాజిటివ్గా థింక్ చేయడం వల్ల మీకు మీ పర్సన్కి మధ్య బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఏం జరిగినా పాజిటివ్గానే ఉండండి. పాజిటివ్గా జరగాలి అనే ఒక హోప్తో ఉండండి. ఫ్రీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి. ఎందుకో మిమ్మల్ని మీరు చాలా బిజీ చేసుకుంటున్నారంట. ఏంజల్స్ చెప్తున్నారు చాలా బిజీ చేసుకుంటున్నారు. అంటే మేబీ ఈ పర్సన్ నుంచి డైవర్షన్ కోసం కానీ, లేకపోతే దేనికోసమైనా కానీ మిమ్మల్ని మీరు చాలా బిజీ చేసుకుంటున్నారు. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ పైన మీరు కంట్రోల్ తెచ్చుకోండి. ఓకే, టూ మచ్ ఎమోషనల్గా, టూ మచ్ ఇదిగా ఉండకండి. గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్. వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక ఛాన్స్ మీ పర్సన్కి ఇవ్వండి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది కలిసి కూర్చొని మాట్లాడుకోవడం వల్ల సాల్వ్ అవుతాయి. అంటే మీరు ఒకటి అనుకొని, లేకపోతే వాళ్ళు ఒక మనసులో ఇంకొకటి అనుకొని, ఇద్దరు డిఫరెంట్గా అనుకొని ఇలా చేయడం వల్ల ఒక మాట మీద ముందుకెళ్తే ఏదైనా సరే ప్రాపర్గా వెళ్తుంది. వాళ్ళు ఒక వేలో వెళ్తూ మీరు ఇంకొక వేలో వెళ్తూ ఉంటే ఇది ఎప్పటికీ సొల్యూషన్ అనేది రాదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మీరు ఎలా కావాలనుకుంటున్నారో మీరు చెప్పండి. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా అడిగి తెలుసుకోండి. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో
హెల్ప్ ఒకవేళ మీరు మీ సిచ్యువేషన్ నుంచి సాల్వ్ అవ్వలేకపోతే ఎవరి నుంచైనా హెల్ప్ తీసుకోండి. ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ తీసుకోండి. ఎలా ఈ పెయిన్ నుంచి బయటపడాలి, ఎలా ఈ సఫరింగ్ నుంచి బయటపడాలి, లేకపోతే ఎలా మీరు ఈ పర్సన్‌ని అప్రోచ్ అవ్వడానికి కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కానీ త్రూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్ డెఫినెట్‌గా తీసుకోండి. దానివల్ల మీరు ఈ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని ఏంజెల్స్ చెప్తున్నారు. అండ్ డెఫినెట్‌లీ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని మీకు తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారని మీకు అనిపిస్తే డెఫినెట్‌లీ వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి. ఈ పర్సన్ అయితే నాకు హెల్ప్ చేస్తారు అని మీకు ఎవరైనా అనిపిస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.